నందమూరి నరసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో స్టార్ట్ అయిన అన్స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. బాలకృష్ణ సెలబ్రిటీ గెస్ట్లతో తనదైన స్టైల్లో మాట్లాడుతూ ఎంటర్టైన్మెంట్ ని పండిస్తూనే కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలా చేయడంలో హోస్ట్ గా సక్సెస్ అయ్యారు. దీంతో అన్స్టాపబుల్ ఓటీటీలో ఎక్కువ వ్యూవర్షిప్ ని సొంతం చేసుకున్న షోగా నిలిచింది. అన్స్టాపబుల్ సీజన్ 1 బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సీజన్ 2 కూడా చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ తో చేసిన ఇంటర్వ్యూ బాగా క్లిక్ అయింది. నెక్స్ట్ లెవెల్ లో ట్రెండ్ సెట్ చేసింది. అన్స్టాపబుల్ సీజన్ 2 లో కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే చేశారు, అయినా కూడా మంచి సక్సెస్ అయింది. అన్స్టాపబుల్ సీజన్ 3 కి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఈసారి అన్స్టాపబుల్ సీజన్ 3 లో గెస్ట్ లుగా సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొనే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కింగ్ నాగార్జున కూడా గెస్ట్ లుగా వస్తారట. ఎన్టీఆర్ కూతుళ్లు బ్రహ్మణి, తేజస్వినితో పాటు బాలకృష్ణ కూతుళ్లు ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సిస్టర్స్ బ్రహ్మణి, తేజస్వినితో పాటు అల్లుళ్ళు లోకేష్, శ్రీభరత్ కూడా పాల్గొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే ఇక సీజన్ 3 లో మెగాస్టార్ చిరంజీవిని కూడా గెస్ట్ గా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలనే మాట మళ్లీ వినిపిస్తోంది. మెగాస్టార్ గెస్ట్ గా బాలకృష్ణ హోస్ట్ గా ఒకే షోలో కనిపిస్తే ఖచ్చితంగా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు. నెలపాటు అంటే 4 నెలల పాటు అన్స్టాపబుల్ సీజన్ 3 టాక్ షో సాగే అవకాశం ఉందని సినీ విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ సీజన్ 3 ఎప్పుడు మొదలవుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఎన్పీకే 109 సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. బోయపాటి సీను దర్శకత్వంలో అఖండ 2 త్వరలోనే బాలయ్య ప్రారంభించబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కబోతోంది.